గుడ్ మార్నింగ్, నమస్కారం, అదాబ్. ఇవాళ నా టాపిక్ డిఫరెంట్. టాపిక్ ఏంటంటే అది ప్రతి సక్సెస్ఫుల్ ఫార్ములా ఎక్స్పైరీ డేట్ కలిగి ఉంటుందని. ఏ పనైనా సరే మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉండగా ఒక టైం వస్తుంది, అది ఖచ్చితంగా అంతమైపోతుంది. అయితే అది చనిపోతుంది, లేదంటే అంతమైపోతుంది. అయితే ఏంటంటే ఒక రకంగా యాన్యువల్, వన్స్ ఇన్ 2 years, వన్స్ ఇన్ 5 years ఆ ఫార్ములాలో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే మ్యాన్ కైండ్లో మా ఫిలాసఫీ ఏంటంటే మన ప్రజల ప్రాసెస్ అనేది ప్రొడక్ట్స్ అండ్ రిజల్ట్స్. ఇందులో ప్రజలకి 40% ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, 30% ఇంపార్టెన్స్ ప్రాసెస్లకి, 20% ఇంపార్టెన్స్ ఎల్లప్పుడూ ప్రోడక్ట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే నమ్మకం ఏంటంటే ఈ మూడు జరిగితే ఒక ఆదర్శవంతమైన పద్ధతిలో ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. రిజల్ట్స్ విల్ డెఫినెట్లీ కమ్. అండ్ ఆ కారణంగానే మేము ఎల్లప్పుడూ కూడా రిజల్ట్స్ గురించి 10% చర్చిస్తూ ఉంటాం. మేము అనుకుంటాం ఇలా జరిగితే బాగుంటుంది అని. అయితే కాలం గడిచిన కొద్దీ ప్రజలు వారి ప్రాధాన్యతలను భిన్నంగా సెట్ చేసుకుంటారు. ప్రాస్పెరిటీ కలిగినప్పుడు మీ మనసు కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ సరైన సమయంలో ప్రజలకు సరైన మార్గదర్శనం లభించకపోతే మ్యాన్ కైండ్లో కూడా అలాగే జరుగుతుంది. నా లాస్ట్ వీడియోలో నేను దాని గురించి మాట్లాడాను. ప్రాస్పెరిటీలో ప్రజలు తమ పనిచేసే పర్పస్ ఏదైతే ఉందో దాన్ని కోల్పోయారు. ఒకవేళ మీరు ఒక బ్యాట్స్మెన్ గురించి ఆలోచిస్తే బ్యాట్స్మెన్ ఏమని ఆలోచిస్తాడు? బ్యాటింగ్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు అతను బంతిని బౌండరీలకి, సిక్సర్లకి తరలించాలనుకుంటాడు. అలాగే ఎవరైనా బౌలింగ్ చేస్తుంటే అతను కేవలం వికెట్లు తీయాలనుకుంటాడు, అతను వికెట్లను విరక్కొట్టాలనుకుంటాడు. మన కేసులో ఏంటంటే ఒకానొక సమయంలో మన ఉత్సాహం ఏదైతే ఉందో మనం మార్కెట్లోకి వెళితే రిజల్ట్స్ తీసుకుని వచ్చి తీరాలి, ప్రిస్క్రిప్షన్ తీసుకురావాలి, ఏదైనా సాధించి రావాలి. ఆ ఉత్సాహం ఇప్పుడు లేదు. అలాగే న్యాచురలీ కాలం మారుతున్న కొద్దీ కంపెనీ తమ ఫిలాసఫీలు, పాలసీలను మార్చుకుంటూ ఉండాలి. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇప్పటి నుంచి మా ఫిలాసఫీ ఏంటంటే 25% ఇంపార్టెన్స్ ఆన్ పీపుల్, 25% ఇంపార్టెన్స్ టు ప్రాసెసెస్, 25% ఇంపార్టెన్స్ టు ప్రొడక్ట్స్ యాజ్ వెల్. ఎందుకంటే ప్రొడక్ట్స్ కూడా అంతే ముఖ్యమైనవి. వీ నీడ్ టు బ్రింగ్ హ్యాంకీ బ్యారియర్ ప్రొడక్ట్స్, డిఫికల్ట్ టు మేక్ ప్రొడక్ట్స్. మన కాంపిటీటర్స్ వాళ్ళ బ్రాండ్స్ని అంత ఈజీగా తీసుకురావడం లేదు. మనం కూడా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి మన ప్రొడక్ట్స్లో. గతంలో మనం చేసి ఉన్నాం, ఇలా మన ఇంటెన్షన్ ఏంటనేది చూపించున్నాం, మనం సాధించి చూపించాం కూడా. ఇంకా మిగిలిన చివరి 25% అది రిజల్ట్స్ది. మేము భావించేది ఏమిటంటే ఒకవేళ మీరు మంచి మనుషులైతే, మంచి వ్యక్తి అయితే, మీ ప్రాసెస్ మంచిదైతే, మీ ప్రోడక్ట్స్ మంచివైతే వారి దగ్గర 25 75% ఉంటుంది. అప్పుడు రిజల్ట్స్ ఎందుకు రావు? రిజల్ట్స్ మీద కూడా మన ఎక్స్పెక్టేషన్స్ 25% ఉండి తీరాలి. ఇది రాబోయే కాలంలో ఈ ఫిలాసఫీపై మనం పనిచేస్తాము. మీ నుంచి ఇవే ఎక్స్పెక్టేషన్స్ మేము ఉంచుతాం. మ్యాన్ కైండ్లో గత 2 నెలలుగా మేము చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. వేరే రకమైన వ్యక్తులకు వ్యతిరేకంగా, కొంతమందికి వ్యతిరేకంగా మేము కఠినమైన చర్యలు తీసుకున్నాం. వారు కరప్ట్ అయిన వారు, ప్రభావరహితంగా ఉన్నవారు. కరప్ట్ ఇంకా ప్రభావరహితాన్ని ఒకే రకంగా భావిస్తాను. బేసిక్లీ దాని రీజన్ ఏంటంటే ఒకవేళ మీ ఏరియాలో ఒక మేనేజర్గా కరప్షన్ కొనసాగుతుంటే, చొరబాటు జరుగుతుంటే, ఏ తప్పు జరుగుతున్నా అయితే మీరు దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఒకవేళ మీరు అందులో నేను ఇన్వాల్వ్ కాలేదు అంటే దాని అర్థం మీరు ఇన్ఎఫెక్టివ్ అని, మీరు పనికిరాని వారు, మీకు తెలియలేదు. ఇలాంటి వారికి వ్యతిరేకంగా మేము కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ మేము ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న చెడేదైతే ఉందో దాన్ని డీప్ క్లీనింగ్ చెయ్యలేదు, దాన్ని డిస్మాంటిల్ చెయ్యలేదు, మేము పనిచేసే వారికి షాక్ ఇవ్వలేదు, వారి ఓల్డ్ ఫిలాసఫీని మేము డిస్ట్రాయ్ చెయ్యలేదు. పని ఇలాగే జరుగుతుంది, ఇలాగే జరగాలి అని, పాత చింతకాయ పచ్చడిలాగా పనిచేస్తూ ఉండాలని. కంపెనీ అభివృద్ధి చెందే క్రమంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. జనం పాత ప్రపంచంలోనే ఉండిపోతే, లేదు సార్ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అన్నీ కావాలి, అది ఇన్యాక్టివ్ గ్రోత్ మీద కూడా కావాలి, మెడల్స్, ఇన్సెంటివ్స్ అన్నీ కావాలి, నేను 3-4 గంటలు ఫీల్డ్లో పనిచేస్తాను, నేను ఈ విషయం మీద పని చెయ్యను. ప్రజలు రకరకాలైన డైలాగులు చెబుతూ ఉంటారు. సార్ నేను చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మ్యాన్కైండ్లో ఆ పరిస్థితి లేదు.
ఏ విషయం లేదు. మ్యాన్కైండ్ అనేది ఎప్పుడు కూడా అత్యంత అగ్రెసివ్ కంపెనీ. మీరు అర్థం చేసుకోవాల్సింది మేము యాక్షన్స్ ఎందుకు తీసుకున్నాము అని. ఎందుకంటే మేము కోరుకునేది మ్యాన్కైండ్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ షుడ్ రియల్లీ హ్యావ్ అ గ్రేట్ క్యారియర్ ఇన్ మ్యాన్కైండ్. ప్రతి కంపెనీకి డిఎన్ఏ అనేది ఉంటుంది. మన డిఎన్ఏ ఒక పీపుల్ సెంట్రిక్. మనం ఎంత చెప్పినా గానీ మనం దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ ఉంటాం. బట్ దట్ డిఎన్ఏ కెన్ నాట్ గో అవే. ఎల్లప్పుడూ మన ప్రేమ, అభిమానం ప్రజల పట్ల ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు కూడా తగ్గదు. ఇవాళ రోజున ఉన్నటువంటి ఫేస్, ఒక రకమైన రూపాన్ని మేము మీకు చూపిస్తున్నాం కదా. అది ఎందుకు చూపిస్తున్నాం అంటే ఇది చాలా అవసరం. ప్రతి వ్యక్తికి వారు ఎదగాలని, డబ్బు సంపాదించాలని కోరిక ఉంటుంది. ఒక రకమైనటువంటి డిజైరబిలిటీ, నేను అక్కడికి చేరుకోవాలనే కోరిక, నేను ఇంత అభివృద్ధి చెందాలి. అయితే డిజైర్తో పాటుగా అత్యంత ముఖ్యమైన విషయం, మీరు దానికి అర్హత కలిగి ఉన్నారా లేదా. మీకు అర్హత లేకపోతే మీరెప్పటికీ డిజైర్స్ని సాధించలేరు. ఇది ప్రాక్టికల్గా ఎలా సాధ్యం అంటారు? థర్డ్ లైన్ మేనేజర్స్ దగ్గర 90 మంది ఉన్నారు. ఆ డాక్టర్ ఛాంబర్ ఎఫెక్టివ్ కాకపోతే, వారు ఏదైనా ఏరియాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తే దాని ఇంపాక్ట్ లేకపోతే అసలు ఎందుకు రావాలి? ఒకవేళ మనం హార్ష్ యాక్షన్స్ తీసుకున్నట్లయితే వారి ఏరియాని తగ్గించడం, ఒకవేళ కరప్ట్ వ్యక్తి అయితే వారిని తొలగించడం జరిగింది. వారు తొలగించబడ్డం అంటే వారు నిజంగా ఏంటంటే మిగిలిన వారిని కూడా చెడగొడుతూ ఉన్నారు అని. నిజానికి వారు మంచిగా పనిచేస్తున్నారు. ఒకవేళ మీరు దేన్నైతే కోరుకుంటున్నారో దానికి మీకు అర్హత ఉండాలి అంటే, అందుకోసం మిమ్మల్ని మీరు సబ్స్టాన్స్ని అంటే క్వాలిటీస్ని ఎన్హాన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము మ్యాన్కైండ్లో ఎప్పుడు చెబుతూ ఉంటాం, ముందడుగు వేసేందుకు మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి అని. నేను మీకు కొన్ని సలహాలు ఇవ్వగలను. మొట్టమొదటి విషయం ఏంటంటే, చాలామంది కొత్త మేనేజర్లు ఇక్కడ ఉన్నారు, బయట నుంచి కొంతమంది ఇందులో చేరున్నారు. మొట్టమొదటి విషయం, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ గతం గురించి మాట్లాడడం మానేయండి. అచీవ్మెంట్స్ గురించి నేను అలా చేశాను, నేను ఇలా చేశాను అని. గత లారియన్స్ని మీరు అక్కడే వదిలేసిరండి. దాని గురించి మరీ ఎక్కువగా మాట్లాడకండి. ఒక పరిమితి వరకు మీరు మాట్లాడండి, ఆ తర్వాత మాట్లాడకండి. మీరు ఏం చేయాలన్నా కూడా చేసి చూపించండి. మీరంటారు మీరు చాలా గొప్పవారు, మీరు చాలా గ్రేట్, మీరు చాలా మంచి మేనేజరు, మీరు ఎంతో చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు నేను వచ్చేసాను, నేనంతా సరి చేసేస్తాను, ఇలాంటి డైలాగులు చెప్పకండి. మీరు ఏ రెస్పాన్సిబిలిటీ కోసం అయితే వచ్చారో, మీ అండర్లోకి వచ్చే ఏ ఏరియా అయితే ఉందో దాన్ని మీరు ఎగ్జాంపుల్ రూపంలో చేసి చూపించండి. చేసి చూపిస్తారు కదా, అప్పుడు మీ ఫాలోయింగ్ దానంతట అది పెరిగిపోతుంది. కొంతమంది కేవలం పాత కంపెనీ గురించి కబుర్లు చెబుతూ ఉంటారు, పాత ఏరియా గురించి, నేను అందులో పనిచేసేవాడిని, నేను అలా చేశాను. దానివల్ల బేసికలీ మీరు చేసేది ఏంటంటే జస్ట్ ఫ్రస్ట్రేటింగ్ పీపుల్, లేదంటే ప్రజలని చిన్న చూపు చూస్తూ ఉంటారు, నిరాశపరుస్తుంటారు. అవేం చేయాల్సిన అవసరం లేదు. మీరు మీలో ఉన్న ఎటువంటి క్వాలిటీస్ అయినా సరే మీరు డిమాన్స్ట్రేట్ చేసి చూపించండి, బాగా చేసి చూపించండి. అలాగే మీరు బాగా చేస్తారు, మీకు గౌరవం లభిస్తుంది, జనం మీ గురించి తెలుసుకుంటారు, ఇంకా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు. లేదంటే ముందడుగు వేయడం సాధ్యం కాదు. నేను కూర్చుని మ్యాన్కైండ్లో తప్పు అసలు ఎక్కడ జరిగింది అనే దాని గురించి ఆలోచించినప్పుడు, వాట్ బేసికలీ హ్యాస్ హ్యాపెండ్ రాంగ్ ఇన్ మ్యాన్కైండ్, దట్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేరుకోలేదు. అయితే 2-3 విషయాలు తెలిసినాయి. జనం అంటారు, సార్ మాకు హెడ్ ఆఫీస్ ఏం చెప్పలేదు, హెడ్ ఆఫీస్ తరపు నుంచి ఈ విషయం చెప్పబడలేదు, సీనియర్స్ ఎవరు ఇలా చెప్పలేదు. అయితే మేం చెప్పేది ఏంటంటే, మేము మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నాం. మేము మిమ్మల్ని ఎంత నమ్మామంటే దాని మూలంగా ఏమైందంటే, మ్యాన్కైండ్ రూపొందించిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్లక్ష్యం చేయడం జరిగింది. పాలసీలు, ప్రాసెస్లు అన్నీ అంతమైపోయినాయి, నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఆలోచించండి, నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. నెగిటివ్ గ్రోత్ వస్తుంది, అప్పుడు పర్సనల్ టచ్ వస్తుంది. లేదు, ఈ పిల్లాడు బాగా పనిచేస్తాడు, చక్కగా పనిచేస్తాడు, సరే ఇతనికి ప్లీజ్ ఇన్సెంటివ్ ఇవ్వండి. సరే ఇతనికి నెగిటివ్ గ్రోత్ వచ్చింది, దీనికి ప్రాబ్లం ఇది, ఇతనికి మెడల్ ఇవ్వండి. ఇచ్చేసాం. ఎంతమందికి ఇచ్చాం? పర్సనల్ టచ్ ఎంత % మందికి ఉంటుంది? 10% మందికి. 10% పర్సనల్ టచ్ పర్వాలేదు, 90% దాటితే మాత్రం అది ఫాల్టే. మరి దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ప్రతి చోట 40%, 30%, 50% కైండ్ ఆఫ్ పర్సనల్ టచ్ ఉంటే ప్రజలు నెగిటివ్ గ్రోత్లో కూడా ఇన్సెంటివ్ లభించింది అని నమ్మితే, అప్పుడు లభించడం మొదలైనప్పుడు జనం అన్నారు, 2%కే ఇన్సెంటివ్ లభిస్తున్నప్పుడు నేను 20 చేస్తున్నాను, 20 ఎందుకు చేయాలి, 10% కూడా లభిస్తుంది కదా, ఇదంతా నెగిటివ్ వాళ్ళకి లభించినప్పుడు నాకెందుకు లభించదు? ఈ భావన కంపెనీ మొత్తం దావానలలో వ్యాపించింది. ఫారెన్ ట్రిప్స్ విషయంలో కూడా ఇదే జరిగింది.
నెగిటివ్ వాళ్ళకి లభించినప్పుడు సింగిల్ డిజిట్ వాళ్ళకి ఎందుకు లభించదు? అందరికీ తెలుసు 6% గ్రోత్ అంటే అర్థం యూనిట్ వైజ్ 0 గ్రోత్. ఎందుకంటే ఎంప్లాయీస్ పెరిగిపోతారు, కొత్త ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు లభించకూడదు. బట్ ప్రాబ్లం ఏంటంటే పర్సనల్ టచ్ ఎంత పెరిగిపోయిందంటే ఏం చెప్పలేం. జెటొచ్చు కేసు విషయంలో ఇంకా మిగతా కేసుల్లో డైడ్రబోన్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. 40% 50% సేల్స్ అయితే వస్తున్నాయి. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? అరే ఇంత పర్సనల్ టచ్చా? పర్సనల్ టచ్ పరిస్థితి ఏంటంటే అది 3 రోజుల తర్వాత DCL లాక్ అయిపోతుంది. తెరవండి, ఒకసారి తెరవండి, 2 సార్లు తెరిచారు, 3 సార్లు తెరిచారు, అప్పుడు ఒక సమయం వస్తుంది, డిసిప్లిన్ అనేది అంతమైపోతుంది. కాబట్టి ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి, ఈ పర్సనల్ టచ్ ఉంటుంది, అది 10%, అంతకు మించి ఉండదు. ఒకవేళ దీన్ని మించి పర్సనల్ టచ్ ఉంటే దానికి ఏమాత్రం వాల్యూ అనేదే ఉండదు ఈ మ్యాన్ కైండ్లో. అయితే ఇది ఒక సాధారణ భావన. ఇంత మనం పర్సనల్ టచ్ కానీ ఇస్తే, ఈ పర్సనల్ టచ్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా పాలసీ అనే దానికి ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదు అని. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, భవిష్యత్తులో పర్సనల్ టచ్ ఉంటుంది, అది 10%కి మించి ఉండదు. ఈ ప్రాసెస్లు విల్ బీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాసెస్లు చాలా ఇబ్బందికరంగా తయారవుతాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మేము ఎలాగైతే చేసామో మీరు అలాగే చేస్తారు. మేము మీ మీద అంత నమ్మకం పెట్టుకుంటే దాన్ని మీరు ప్యాంపర్ చేయడం అంటారేమో. మీరు కూడా అలాగే చేశారు. మీరు కూడా మీ జూనియర్స్ని అవుట్ ఆఫ్ ఇమోషనల్ రీజన్స్, ఇమోషనల్ అటాచ్మెంట్, వారిని మీరు బాగా విశ్వసించారు. మీరు వారిని ఎంతగా విశ్వసించారంటే వారు అసలు క్యాపబుల్ కానే కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి క్యాపబుల్ కానప్పుడు అతను చెప్పే విషయాలన్నింటినీ మీరు ఓకే అంటే, మీరు అతనికి నీకే ప్రమోషన్ వస్తుంది అని చెబితే నెక్స్ట్ ప్రమోషన్ నీకే వస్తుంది, నువ్వు చెప్పేవన్నీ ఒప్పుకుంటాం. అప్పుడు బేసికల్గా జరిగేదేంటి? ఒకవేళ మీరు తక్కువ క్యాపబుల్ అయి ఉండి ఎక్కువ లాయల్గా ఉండేవారిని నమ్మినట్లయితే, మీకు బాగా లాయల్గా ఉంటే, అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు లెస్ క్యాపబుల్ అయితే మీరు లాయల్టీ కోషియంట్ని అయితే పెంచారు, అదే ఈ పని చేయాలి, ఈ పని చేయాలని. అలాగే వారికి కూడా ఈ విషయంలో నమ్మకం ఉంది, వారికి వ్యతిరేకంగా మీరు ఏ యాక్షన్ తీసుకోరు అని. అప్పుడు ఏం జరుగుతుందంటే ముందు నుంచే వారు లెస్ ఎఫెక్టివ్గా ఉన్నారు. ఇంకా లాయల్టీకి అలాగే మీతో పాటుగా అటాచ్మెంట్తో వారు తెలుసుకున్నది ఏంటంటే మీరు వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోరని. దాంతో ఎఫెక్టివిటీ ఇంకా డౌన్ అయిపోతుంది. ఒకవేళ నా దగ్గర ఒక 5 ఇమీడియట్ జూనియర్స్ ఉన్నారనుకోండి, నేను ఏది చేయించినా కూడా అది వారి ద్వారానే చేయిస్తాను. వారు ఆ ఏరియాలోకి వెళ్తే నాకంటే 5 రెట్లు ఎక్కువ వెళ్తారు. కానీ ఏమవుతుందంటే ఒకవేళ వారు సమర్థులు కాకపోతే, క్యాపబుల్ కాకపోతే, నేను చెప్పినట్టుగా ఒకటి వాళ్ళకి ఎలాంటి తేడా కనిపించదు, వారికి భయం ఉండదు. ఎందుకంటే భయం అనేది లేనే లేదు. నేనేం చేసినా కూడా ఎస్ మా సీనియర్ నన్ను ఏమీ చేయలేడు, అది ఒక ధారణ ఉంది. దాని మూలంగా ఏంటంటే ముందే వారు లెస్ ఎఫెక్టివ్గా ఉన్నారు. మీ ఇమోషనల్ అటాచ్మెంట్ చాలా ఎక్కువ. వారి పట్ల, వారికి అగెనిస్ట్గా మీరు హార్ష్ యాక్షన్స్ తీసుకోరు. దాని మూలంగా నిదానంగా వారు యావరేజ్ ఎఫెక్టివ్కి వెళతారు, తర్వాత లీస్ట్ ఎఫెక్టివ్, ఆ తర్వాత వెరీ వెరీ పూర్. వారిని వారు ఇంప్రూవ్ చేసుకోలేకపోయారు, కేవలం కబుర్లు చెప్తున్నారు. ముందు వాళ్ళు కూడా అలాగే చేస్తారు. దాంతో దాని అతి పెద్ద ఎఫెక్ట్ ఏం పడిందంటే ద క్వాలిటీ ఆఫ్ పీపుల్ వెంట్ డౌన్ లైక్ ఎనీథింగ్. ఒకవేళ మీరు ఇవాళ రోజున చెక్ చేస్తే, నేను సీనియర్లకు చెప్తే మీరు రండి, కొత్త ప్రోడక్ట్ వచ్చింది, దీని గురించి మీరు డాక్టర్ ముందు చక్కగా మాట్లాడి చూపించండి అని అంటే, డెమాన్స్ట్రేషన్ చూపించండి అంటే, ఐ కెన్ టెల్ యూ సార్ 100లోంచి 50 మంది ఫెయిల్ అవుతారు. అలా ఎందుకు జరిగింది? దాని గురించి ఎవరికి ఉంటుంది చింత, దాని గురించి ఎవరు అడుగుతున్నారు అసలు? బట్ గోయింగ్ ఫార్వర్డ్ దిస్ విల్ నాట్ హ్యాపెన్ సార్. ఏ విధంగా అయితే ఇవాల్టి రోజున మనం ఏం చేశాము, ఈ మ్యాన్ కైండ్ పీపుల్ కనుక 2 కారణాలతో తొలగించబడితే, వారు ఇన్ఎఫెక్టివ్ అని, వారు కరప్ట్ అని, నెక్స్ట్ టైం మన తదుపరి పని ఏమై ఉంటుందంటే జనాన్ని పిలిచి చెక్ చేస్తాం. డాక్టర్ ఛాంబర్లో వారి కన్వర్జేషన్ ఎలా ఉంటుంది, వారి నాలెడ్జ్ ఏమిటి, వాళ్ళు ఏం చేస్తారు. బికాజ్ అల్టిమేట్లీ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ఫ్యూచర్ మ్యాన్ కైండ్ నిజంగా ఎదగాలంటే 3 విషయాల మీద పనిచేయాల్సి ఉంటుంది. నంబర్ 1, అవర్ పీపుల్ ఆర్ వెరీ వెరీ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్స్. వారి మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి, వారి మార్కెట్ స్కిల్స్ చాలా అద్భుతం, మన ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి, వాటిని మేము కంటిన్యూస్లీ అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. మనం ఎంత అప్గ్రేడ్ చేసినా కూడా మీరు ఎప్పటి వరకైతే అప్గ్రేడ్ కాలేరో, ఎప్పటి వరకైతే ఈ స్వరం మీ లోపల నుంచి రాదో, ఈ స్వరం మీలోంచి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మీకు ఈ విషయంలో భయం ఉంటుందో,
ఒకవేళ నేను ఇంప్రూవ్ కాకపోతే కంపెనీ నన్ను పరిశీలిస్తుంది, నాకు వ్యతిరేకంగా యాక్షన్ తీసుకుంటుంది అన్నప్పుడు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది జరగబోతూ ఉంది కాబట్టి దయచేసి స్టార్ట్ చేయండి. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడం, మీరు కేవలం పని చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, అలా ఏమీ లేదు. మ్యాన్కైండ్లో సర్వైవ్ అవుతారని ఏమీ లేదు, అలా జరగబోదు. నేను మాట్లాడేది అసలు దేని గురించి? మీ మెరుగైన ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ నేను మీతో ప్రేమగా మాట్లాడి రేపు క్లిష్ట సమయం వచ్చినప్పుడు మీరు ఉద్యోగం కోల్పోతే అది బాగుంటుందా? లేకపోతే ఏది మంచిది? నేను మీ పట్ల ఈరోజు టఫ్గా ఉండి రేపు టఫ్ టైం వచ్చినప్పుడు మీరు టైం కంటే చాలా టఫ్గా ఉంటే మీరు ఆ టఫ్ టైంలో కూడా ప్రోగ్రెస్ చేస్తారు. కాబట్టి నేను ఎప్పుడూ ఎంచుకునేది రెండవ మార్గాన్ని. మొదటి నుంచి నేను ఇదే పని చేస్తున్నాను. కాబట్టి ఫ్యూచర్లో మనల్ని మనం చాలా ధైర్యవంతులుగా చూసుకుంటాం, ఇన్ఎఫెక్టివ్గా ఉండేవారి మీద, కరప్ట్ వారి మీద చర్యలు తీసుకుంటాం. మీరు ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా మీ జూనియర్లు చేస్తారు. నాకు ఎల్లప్పుడూ మెడికల్ ర్యాప్స్ మీద సూపర్ సింపతి ఉంటుంది. పదే పదే నేను చెబుతాను, మెడికల్ ర్యాప్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళ మేనేజర్స్ ఏది నేర్పుతారో అదే. అందుకే నేను మెడికల్ ర్యాప్స్ని ఏమీ అనను. కానీ ఎవరైతే వీటన్నింటి తర్వాత ఈ మెడికల్ ర్యాప్స్ ఇన్ తర్వాత కూడా తమను తాము మార్చుకోలేకపోతారో ఏం జరుగుతుందో వారు ఆలోచించుకోవచ్చు. మీరు అనుకోవచ్చు మీ సీనియర్స్ కి అగెన్స్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు అని. ఒక ఎగ్జాంపుల్ సెట్ అవుతోంది. సీనియర్ కి అగెన్స్ట్ గా యాక్షన్ తీసుకోబడితే మీరు గానీ ఇంప్రూవ్ చేసుకోలేకపోతే ఫ్రెండ్ మీ అగెన్స్ట్ కూడా ఏదో ఒకరోజు జరగచ్చు. మీకు లభిస్తున్న ఆపర్చునిటీ చాలా లిమిటెడ్ది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, దయచేసి మేల్కొనండి. మీరు ప్రోగ్రెస్ అవుతూ ఉంటే, అప్గ్రేడ్ అవుతుంటే ఫ్యూచరిస్టిక్ పర్సనాలిటీగా, రైట్, అది చాలా గొప్ప విషయం. లేదంటే మీ ఇష్టం. చివరిగా నా వీడియోని నేను ఒక కథతో ముగిస్తాను. ఇది ఒక వ్యక్తి యొక్క కథ. హూ వాంట్ ఏ ఎలిఫెంట్? ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గర ఒక ఏనుగు ఉంది. మరి ఆ ఏనుగు చాలా 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 మంచిది. అతను తన మిత్రుడికి చెప్తాడు, నేను ఎలిఫెంట్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి నా జీవితం మారిపోయింది, పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు, ఆ ఏనుగు మీద ఎక్కుతారు, ఆడుకుంటారు, సరదాగా ఉంటారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఆ ఎలిఫెంట్ వచ్చిన తర్వాత నా వాకిట్లో ఉన్న లాన్ ఏదైతే ఉందో దాంట్లో గడ్డి కొయ్యాల్సిన అవసరం కూడా ఉండడం లేదు, చెట్లను కట్ చేయాల్సిన, ట్రిమ్ చేయాల్సిన అవసరం కూడా ఉండడం లేదు, అదే చేసేస్తుంది. మా ఏరియాలో నా పాపులారిటీ ఎంత పెరిగిపోయిందంటే అందరికీ తెలుసు అది ఏనుగు వాళ్ళ ఇల్లు అని. ఒక్కోసారి మా చుట్టాలు వస్తారు కదా, నేను వాళ్ళని కూడా ఏనుగు మీద ఎక్కించి తిప్పుతూ ఉంటాను. ఈ ఏనుగు వచ్చినప్పటి నుంచి నా జీవితం ఎంతగా మారిపోయిందంటే మాటలో చెప్పలేను. అప్పుడు అతని మిత్రుడు అన్నాడు అతనితో, ఒరే ఈ ఏనుగు నాకు ఇచ్చేసి నువ్వు ఎంత కొన్నావో చెప్పు, నేను 20 లక్షలకు తీసుకుంటాను. లేదురా, ఈ ఏనుగు నా బిడ్డ లాంటిది, నేను దీన్ని అమ్మలేను. అతని మిత్రుడు అన్నాడు, నా పిల్లలకి చాలా ఇష్టం, చాలా నచ్చింది, నాకు అమ్మేసి నేను నీకు 30 లక్షల రూపాయలు ఇస్తాను, నువ్వు ఈ ఏనుగుని 10 లక్షలకు తీసుకున్నావు కదా. అతను అంటాడు, సరే నువ్వు నాకు మంచి మిత్రుడివి కదా, నా ఏనుగు తీసుకువెళ్ళు అని 30 లక్షలు తీసుకుని ఆ ఏనుగుని అమ్మేస్తాడు. కొన్ని రోజుల తర్వాత స్నేహితులిద్దరూ మళ్ళీ కలుస్తారు. రెండో మిత్రుడు అంటాడు, వెధవా, నువ్వు నాకు ఎలాంటి ఏనుగు నమ్మావు అని, అది నా జీవితాన్ని నాశనమే చేసిందని. చుట్టుపక్కల వాళ్ళందరూ తిడుతున్నారు, వాళ్ళు భయపడి పారిపోతున్నారు. మా పిల్లలేమో దాని దగ్గరికి వెళ్ళడానికి ఏడుస్తున్నారు. నా లాన్ మొత్తం పాడు చేసేసింది, నా చెట్లను తినేసింది, ఆ ఏనుగు వచ్చిన దగ్గర నుంచి నా జీవితం నాశనం అయిపోయింది. అప్పుడు మొదటి మిత్రుడు, ఎవరైతే ఆ ఏనుగును అమ్మాడో అతను రెండో మిత్రుడితో అన్నాడు, చూడు, ఈ యాటిట్యూడ్తో ఈ ఏనుగుని నువ్వు వేరొకరికి అమ్మలేవు. అయితే ఈ కథ ద్వారా తెలిసే నీతి ఏంటంటే, మీ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అదే మున్ముందు కొనసాగుతుంది. మీలో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూనే ఉంటారు, ఇది కఠినమైన చర్య, ఇది కఠినమైన చర్య అని, ఇది తప్పు, అది తప్పు. ఈ యాటిట్యూడ్ కనుక ఉంటే మీరు గ్రో కాలేరు. తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో అవేవి తగ్గేవి కాదు. నిజాయితీగా చెప్పాలంటే చాలామంది దీనివల్ల చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఐ విష్ యూ అన్ అమేజింగ్ ఇయర్ అహెడ్. మీరు అద్భుతమైన ఇన్సెంటివ్స్ సంపాదించండి, అందరూ గ్రోత్ సాధించండి, మీరు అద్భుతమైన గ్రోత్ తీసుకురండి, మెడల్ సంపాదించండి. మీ రిజల్ట్స్ విల్ కౌంట్ ఎ లాట్. 75% యాక్టివ్నెస్తో ముందుకు సాగండి. 25% పీపుల్, 25% ప్రాసెసెస్, 25% ప్రొడక్ట్స్ అండ్ 25% రిజల్ట్స్. ఒక మంచి యాటిట్యూడ్ని కలిగి ఉండండి. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్, బాయ్ బాయ్, త్వరలోనే కలుద్దాం.